జకర్యా గ్రంథము 1వ అధ్యాయము. దైర్యావేషు ఏలుబడినందు 2వ సంవత్సరము 8వ నెల యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకుకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి నీవు వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదియే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపత్యగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు దుర్మార్గతను దుష్టక్రియలను మాని తిరిగి రండని వారికి ప్రకటించెను. వారు వినకపోయిరి, నా మాట ఆలకింపకపోయిరి. ఇదియే యెహోవా వాక్కు. మీ పితరులేమైరి? ప్రవక్తలు నిత్యము బ్రతుకుదురా? అయినను నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవక్తలను బట్టియు క్రియలను బట్టియు యెహోవా మనకు చేయదలిచిన కార్యము ఆయన అంతయు మనకు చేసియున్నాడని చెప్పుకొనిరి. మరియు దైర్యావేషు ఏలుబడి అందు 2వ సంవత్సరము ఏబాటు అను 11వ నెల 24వ దినమున యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇద్దోకుకు పుట్టిన బెకర్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. రాత్రి ఎర్రని గుర్రమునెక్కిన మనుషుడొకడు నాకు కనబడెను. అతడు లోయలోనున్న గంజి చెట్లలో నిలబడి ఉండగా అతని వెనుక ఎర్రని గుర్రములు, చుక్కలు చుక్కల గుర్రములు, తెల్లని గుర్రములు కనబడెను. అప్పుడు నా ఏలినవాడా, ఇవేమని నేను అడుగగా, నాతో మాట్లాడు దూత, ఇవి ఏమైయున్నవి నేను నీకు తెలియజేతునను. అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్నవాడు, ఇవి లోకమంతటను తిరుగులాడుటకు యెహోవా పంపించిన గుర్రములని చెప్పెను. అవి గొంజి చెట్ల మధ్య నిలువబడిన యెహోవా దూతను చూచి, మేము లోకమంతటా తిరుగులాడి వచ్చియున్నాం. ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మలముగా ఉన్నారని చెప్పెను. అందుకు యెహోవా దూత, సైన్యములకు అధిపత్యగు యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీదను యూదా పట్టణస్థుల మీదను కోపముంచియున్నావి. ఇక ఎన్నాళ్ళు కనికరింపకయుందువని మనవి చేయగా, యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను. కాబట్టి నాతో మాట్లాడుచున్న దూత నాతో ఇట్లా నిన్న చేయవలసినదేమనగా, సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను యెరూషలేము విషయములోను సియోను విషయములోను అధికాసక్తి కలిగి ఉన్నాను. నిమ్మలముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించి ఉన్నాను. ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరుగుచున్నాను. అందులో నా మందిరమును కట్టబడును. యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదియే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్నము భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. అప్పుడు నేను తేరిచూడ 4 కొమ్ములు కనబడెను. ఇవేమిటని నేను నాతో మాట్లాడుచున్న దూతను అడుగగా, అతడు, ఇవి యూదా వారిని ఇశ్రాయేలు వారిని యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. యెహోవా 4 కంసాలను నాకు కనపరచగా, వీరేమి చేయబోచున్నారని నేను అడిగినందుకు ఆయన, ఎవ్వడునూ తల ఎత్తకుండా యూదా వారిని చెదరగొట్టిన కొమ్ములివే. అయితే వాటిని భయపెట్టుటకును యూదా దేశస్థులందరినీ చెదరగొట్టుటకై వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టుటకు వీరు వచ్చియున్నారని నాకు సెలవిచ్చెను. ఆమేన్.